కనపడుతున్నాయి. Generic process framework for software engineering goes through these 5 activities. One is communication, the second one is planning, the third one is modeling, the fourth one is construction, and the fifth one is deployment. ఈ 5 కూడా ఇదే లైన్లో రాయాలి. అందుకే మీకు CPMCD అనే ఆ యొక్క ఫస్ట్ లెటర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? హౌ షుడ్ బి ఆర్గనైజ్, హౌ ఆర్ దీస్ ఆర్గనైజ్డ్? ఈ 5 యాక్టివిటీస్ కూడా 4 వివిధమైన పద్ధతుల్లో ఆర్గనైజ్ చేయబడ్డాయి. సో దీస్ 5 activities are organized into 4 types based on the sequence and time. So here, as you can see on the slide, the framework activities and the actions and tasks that occur within each framework activity are organized with respect to sequence and time. So here we are seeing the 4 different types where the 5 activities are organized in different ways. So the first one we can see here is the linear process flow. The second one is iterative process flow. The third one is evolutionary process flow. And the fourth one is parallel process flow. Remember that the organization has been categorized into 4 different types based on sequence and time. వాటి యొక్క టైం ప్రకారము, అవి ఉన్న అమరిక ప్రకారము ఈ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ అనే దాన్ని 4 వివిధ పద్ధతుల ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆర్గనైజేషన్ని లీనియర్ ప్రాసెస్ ఫ్లో అంటారు. సెకండ్ వన్ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో, థర్డ్ వన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లో, అండ్ ది ఫోర్త్ వన్ ఈజ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో. ఈ 4 కూడా మీకు 4x5 టైప్స్ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేవి కనపడతాయి. సో ఫస్ట్ వన్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో. లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో మనం ఏం చూస్తామనంటే ఈ CPMCD యొక్క ఫ్లో సీక్వెన్స్గా ఉంటుంది. అంటే మనం ఎట్లయితే నేర్చుకున్నామో అదే సీక్వెన్స్లో ఉంటుంది. స్టార్టింగ్ విత్ కమ్యూనికేషన్, ఎండింగ్ విత్ డిప్లాయ్మెంట్. ఇక మధ్యలో మనం చూస్తే మోడలింగ్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ఉంటాయి. సో ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. అంటే లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో కనుక మనము ఒక సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే ఒక లైన్లోనే ఈ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. డయాగ్రామ్ చూస్తే మనకి ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు కనపడుతున్న రెడ్ లైన్, అది ఒక కంపెనీ కానీ ఒక కస్టమర్ కానీ మన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏం చెయ్యాలి అని చెప్తుంటాడు. అక్కడ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. సో మనము కమ్యూనికేషన్లో ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి, దానికి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, దాంట్లో ఎన్ని స్క్రీన్స్ ఉండాలి, ఇన్పుట్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది, అవుట్పుట్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది, ఏ కలర్ ఉండాలి, ఏ ఫాంట్ ఉండాలి, ఇవన్నీ కూడా దాంట్లో కమ్యూనికేషన్లో మనము ఆ కస్టమర్ ద్వారా తెలుసుకొని దాన్ని ప్లాన్ చేసి ఒక డయాగ్రామ్ రూపంలో మోడల్ గీసి కోడింగ్ స్టార్ట్ చేసి ఎర్రర్స్ అన్ని తీసివేసి టెస్టింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి డిప్లాయ్మెంట్ చేస్తాం. సో లాస్ట్లో బ్లూ కలర్ యారో ఏదైతే మనకు కనపడుతుందో ఆ బ్లూ కలర్ యారో డిప్లాయ్మెంట్ తర్వాత వాళ్ళకి అందజేయటము జరుగుతుంటుంది. అయితే ఇక్కడ గమనించండి, కమ్యూనికేషన్ అయిన తర్వాతనే ప్లానింగ్, ప్లానింగ్ అయిన తర్వాత మోడలింగ్, మోడలింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్. కమ్యూనికేషన్ అయిన తర్వాత
ఎప్పుడైతే మనం ప్లానింగ్ ఫేజ్కి వస్తామో, ప్లానింగ్ ఫేజ్లో కనుక మనకి విషయం సరిగ్గా అవగాహన కాకపోతే కమ్యూనికేషన్కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఇక్కడ లేదు. అట్లాగే ప్లానింగ్ జరిగింది, తర్వాత మోడలింగ్లో ఆ డయాగ్రామ్లో ప్లానింగ్ అర్థం కాకపోతే మళ్ళీ ప్లానింగ్ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇది ఒక లైన్లో వెళ్ళిపోతానే ఉంటుంది. ఇప్పుడు డిప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు విషయం ఏం అవగాహన కాలేదంటే మళ్ళీ కమ్యూనికేషన్ దగ్గర పోయి మళ్ళీ పైనుంచి కిందికి రావాలి ఇక్కడ సీక్వెన్స్లో. సో హియర్ in this linear process flow the sequence is being followed. There is no going back to any activity at any stage. That is linear process flow. Now coming here, we are seeing the iterative process flow. So here an iterative process flow repeats one or more of the activities before proceeding to the next activity. లీనియర్లోనేమో ఒక ప్రాసెస్ అయిపోగానే ఒక ప్రాసెస్, ఒక యాక్టివిటీ అయిపోగానే ఒక యాక్టివిటీ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో అవగాహన కానప్పుడు, అర్థం కానప్పుడు మళ్ళీ అదే యాక్టివిటీని రిపీట్ అయినా చేసుకోవచ్చు, లేదా ముందు యాక్టివిటీకి వెళ్ళనైనా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ దాకానంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ మట్టుకి. కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి కమ్యూనికేషన్ వెళ్ళొచ్చు, కానీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో ఏంటిది అని అంటే, దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్ టు ప్రీవియస్ యాక్టివిటీ ఇన్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో, బట్ ఇన్ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో దేర్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు ది ప్రీవియస్ యాక్టివిటీ టు రీచెక్ ది యాక్టివిటీ వన్స్ అగైన్. So let us see the diagram to understand iterative process flow. So here we are seeing the diagram here, starting from the communication. After planning, we can again call the customer and ask him the requisitions. ప్లానింగ్ అయిపోయింది కానీ ఇంకా ఏదో కొంత తేడా జరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ కంపెనీనో కస్టమర్ని పిలిచి, మీరు చెప్పింది నాకు క్లియర్గా అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని విని మళ్ళీ దాన్ని ప్లాన్ చేయొచ్చు. మోడలింగ్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ప్లానింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ అయిపోయింది, మళ్ళీ తిరిగి కమ్యూనికేషన్ దగ్గరికి వెళ్ళొచ్చు. మోడలింగ్లోనే 2-3 సార్లు మళ్ళీ అక్కడక్కడే తిరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, in linear process flow there is no going back to the previous activity, but in iterative process flow there is a chance for going to the previous activity to recheck all the requisitions. మనం అన్ని సరిగ్గా చేసామా లేదా అని చెక్ చేసుకునే అవకాశము ఇక్కడ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో ఉంటుంది. ఒకవేళ చెక్ చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళినా అక్కడ మనకి సరిగ్గా క్లియర్గా లేకపోతే మళ్ళీ ప్రీవియస్ యాక్టివిటీకి రావచ్చు. ఈ ఛాన్స్ మనకి లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో లేదు. ఓకే, సో హియర్ యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ ప్రాసెస్ ఫ్లో అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో. అక్కడ కూడా ఈ 5 ఉన్నాయి: కమ్యూనికేషన్, ప్లానింగ్, డిప్లాయ్మెంట్, కన్స్ట్రక్షన్ అండ్ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్. ఇటరేటివ్లో కూడా ఇదే ఉన్నాయి: కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్. బట్ ది ఫ్లో ఆఫ్ యాక్టివిటీ ఈస్ డిఫరెంట్ హియర్. ఇదే ఆర్గనైజేషన్ అంటే ఇక్కడెక్కడ కూడా ముందు ప్లానింగ్ జరిగి తర్వాత కమ్యూనికేషన్ జరగలేదు. యాక్టివిటీ ఫ్లో మాత్రం ఇట్లాగే ఉంది, కానీ ప్రాసెస్ ముందుకి వెనక్కి వెళ్ళే అవకాశం ఇక్కడ మనకి కనపడుతుంది. అదే ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో. సో నౌ we are going to the next process flow, that is evolutionary process flow. So here in evolutionary process flow the execution is done in a circular manner. ఇక్కడ ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ కమ్యూనికేషన్ దగ్గర స్టార్ట్ అయిందంటే డిప్లాయ్మెంట్ దగ్గర అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు.
ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోలో సర్క్యులర్ మేనర్గా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి సర్క్యూట్లో కూడా 5 యాక్టివిటీస్ కంప్లీట్గా తిరగాల్సి ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మళ్ళీ గమనించండి, రెడ్ లైన్ దగ్గర స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ బ్లూ లైన్ దగ్గర దాని యొక్క ప్రోడక్ట్ మనం ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించండి, కమ్యూనికేషన్ దగ్గర స్టార్ట్ అయింది, ప్లానింగ్ దగ్గరికి వెళ్ళింది, కానీ ప్లానింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోడలింగ్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. మోడలింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లానింగ్లో ఏదో తేడా కనపడింది. సో మళ్ళీ ప్లానింగ్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఏదైతే ప్లాన్ వచ్చిందో దాని ప్రకారం మోడల్ తీసుకొని దాన్ని కోడ్ డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ చూపించి మళ్ళీ కమ్యూనికేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే ప్రాజెక్ట్ తీసుకొని తిరగాలి. సో ఇక్కడ సర్క్యులర్ మేనర్లో తిరుగుతున్నాను. అంటే ప్లానింగ్ దగ్గరికి మళ్ళీ రావాలి అని అంటే మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్, కమ్యూనికేషన్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ దగ్గరికి మళ్ళీ రావాలి అని అంటే ఒకసారి వచ్చిన తర్వాత డిప్లాయ్మెంట్, కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్ అవ్వాలి. సో దీని సర్క్యూట్ అని మనం పిలుస్తాం. ఎందుకనంటే ఏ యాక్షన్ ఒకసారి దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి రావాలంటే 4 స్టెప్స్ దాటి మళ్ళీ రావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోకి ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోకి తేడా ఏంటిది అని అంటే, ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోలో కూడా ఆ ప్రీవియస్ యాక్టివిటీ దగ్గరికి రావచ్చు, కానీ నాట్ విత్ 1 స్టెప్. ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో మనము 1 స్టెప్లో ప్రీవియస్ యాక్టివిటీకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించండి, వెన్ వీ వాంట్ టు గో ఫర్ ప్లానింగ్ ఆఫ్టర్ మోడలింగ్ అయిపోయింది, కానీ తిరిగి ప్లానింగ్ దగ్గరికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ 4 స్టెప్స్ అగైన్. అంటే ఆ సర్క్యూట్లో తిరిగిన తర్వాతనే, ఒక క్లాక్ వైజ్ తిరిగిన తర్వాత మాత్రమే ఎక్కడ యాక్టివిటీ దొరికితే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వీ కెనాట్ గో బ్యాక్ హియర్. వీ హ్యావ్ టు గో ఫ్రంట్, rotate in the circuit and get that activity. So this is evolutionary process flow. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లీనియర్ ప్రాసెస్ ఫ్లో no going back. Iterative process flow we can go back with 1 step, and evolutionary process flow we can go back to the previous activity by going forward. ముందుకు వెళ్ళటం ద్వారానే ప్రీవియస్ యాక్టివిటీని దొరికించుకోవచ్చు మనం, బికాస్ దిస్ ఈజ్ ఏ సర్క్యులర్ సర్క్యూట్. బొమ్మను బాగా గమనిస్తే మనకి విషయం అర్థమవుతుంది. అందుకే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో యారో మార్క్ ఎట్లా ఉంది, ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో యారో మార్కింగ్ ఎట్లా ఉంది, ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోలో కూడా మార్కింగ్ ఎట్లా ఉంది అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. Now we are going to the 4th one, that is parallel process flow. Here a parallel process flow executes one or more activities in parallel with other activities. ఇప్పటిదాకా మనం చూసుకున్న మూడిట్లో కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ అయిన తర్వాత మోడలింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అనేది మనం చూసుకున్నాం. కానీ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో ఈజ్ ఏ క్వైట్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ది 3 ఆర్గనైజేషన్స్. ప్రీవియస్గా మనం చూసుకున్న ఆ 3 ఫ్లోస్ కన్నా ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో ఈజ్ ఏ క్వైట్ బిట్ డిఫరెంట్. ఈ డయాగ్రామ్ని మీరు గమనిస్తే ఇక్కడ మీకు కనపడుతుంది కమ్యూనికేషన్, ప్లానింగ్. అంటే ఈ డయాగ్రామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ ఆఫ్టర్ కమ్యూనికేషన్ వితౌట్ గోయింగ్ టు ప్లానింగ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ గోయింగ్ టు మోడలింగ్. సో మోడలింగ్కి 2 ప్లేస్లో నుంచి ఇక్కడ వెళ్ళొచ్చు. ఒకటి ప్లానింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు, ఒకటి కమ్యూనికేషన్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ డౌట్ ఏంటిది? వాట్ ఈస్ ద డౌట్ హియర్? సార్, హౌ కెన్ వి గో ఫర్ మోడలింగ్ without planning for the project?
there are chances that you may get similar type of projects one after another, working with the same programming, working with the same staff, working with the same requirements. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ముందు ప్రాజెక్ట్ మీరు జావాతో చేశారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు జావాతో, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అదే జావాతో డెవలప్ చేయాలనుకున్నప్పుడు there is no need of thinking of the requirements, the manpower and the knowledge of the employees. డైరెక్ట్గా కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రాజెక్ట్ కాబట్టి, సిమిలర్ ప్రాజెక్ట్ కాబట్టి యూ కెన్ గో ఫర్ మోడలింగ్. మోడలింగ్లో ఎప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి, అవుట్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మోడలింగ్లో మనము డయాగ్రామ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. సో హియర్ మోడలింగ్ అనే యాక్టివిటీలోకి ప్యారలల్గా కమ్యూనికేషన్ తర్వాత వెళ్ళొచ్చు, ప్లానింగ్ తర్వాత కూడా 2 సార్లు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. కానీ మోడలింగ్ వన్స్ ఇఫ్ మోడలింగ్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ షుడ్ బి స్టార్టెడ్. ఇన్ కన్స్ట్రక్షన్ ఫేజ్ యు ఆర్ గోయింగ్ టు construct the code, check the errors, testing many inputs and outputs. Then after successful testing of various inputs and outputs, you are supposed to go to the activity deployment to deliver the project as a product to the person or a company. So, my dear students, generic process model, the activities of generic process model are organized in 4 different types based on the sequence and time. ఇక్కడ మనం sequence చూస్తూ ఉన్నాం. In linear process flow, there is a sequence that all communication, planning, modeling, construction and deployment have been done in a line. There is no going back. In iterative process model, we have seen that the activities can go back to the previous activity or to the same activity for rechecking the issues. With one step, we can go back in iterative process model. Coming to the evolutionary process model, there we have seen the circuit where the activities are done in a circular manner, and for any activity coming back to the same activity again, it takes 4 steps forward. So each step, each activity, if it want to come back to the same activity, it has to go for 4 steps and come back in the 5th step. ఎక్కడ వెనక్కి వెళ్ళాలన్నా ఇక్కడ ముందుకు వెళ్ళాల్సిందే, ముందుకెళ్ళి ఆ యాక్టివిటీని పట్టుకోవాల్సిందే. ఎక్కడ అని అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో, ఎందుకంటే సర్క్యులర్గా ఉంటుంది. కమింగ్ టు ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో, ఇక్కడ కమ్యూనికేషన్ అయిన తర్వాత యూ క్యాన్ గో ఫర్ మోడలింగ్. ఈవెన్ ఆఫ్టర్ కమ్యూనికేషన్ ప్లానింగ్ యూ క్యాన్ గో ఫర్ మోడలింగ్. సో ప్యారలల్గా మోడలింగ్లోకి 2 సార్లు వెళ్ళే అవకాశం ఉంది.
అనగానే సిపిఎంసిడి. కన్స్ట్రక్షన్, ప్లానింగ్, మోడలింగ్, కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్. ఈ సిసి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ సిఓఎన్ ఎం తర్వాత ఎన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ సిఓఎం కమ్యూనికేషన్, తర్వాత సిఓఎన్ కన్స్ట్రక్షన్. కాబట్టి మీరు ఈ ఆన్సర్ని బాగా చదువుతారని, ఈ ఆన్సర్ ద్వారా కనీసం మీరు 20 to 25 మార్క్స్ ప్రీవియస్ వీడియో లెసన్, ఈ వీడియో లెసన్ ద్వారా మీరు గెయిన్ చేసుకుంటారని ఆశిస్తూ, thank you for your silent listening. Stay home, stay safe. Thank you.